ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. మా చదువుతున్నారమ్మా? ఆ, పాస్టర్. ఎస్తేరు 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులుగా యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఓకేమ్మా, ఇంకా చివరిది ఒకటి చదివించేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం. మీకు నేను బైబిల్ స్టడీ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ వాక్య భాగంలో నేను చదివించాను ప్రారంభంలో అని. మొదటి పేతురు 1వ అధ్యాయము 19, 20. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడును గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. భూమి పునాది వేయబడక ముందే దేవుడు ఎంచుకున్నాడు ఈ లోకంకి రక్షకుడు ఎవరై ఉండాలి అని. అది యేసుక్రీస్తు ప్రభువారు అని మొదటి పేతురు 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నేను ఒక చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ అలర్ట్ అండ్ అవేక్ ఫోరం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో ఎంతో కృషితో తండ్రి, ఇద్దరు సహోదరులు విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని, వాళ్ళ పరిచర్యలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఉద్యోగాలని మీరు దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో, ఈ న్యూ ఇయర్ టైంలో తండ్రి మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. 14 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము బైబిల్ స్టడీలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి కోరికలతో ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. అందరినీ కూడా మీరు బలపరచబోతున్నారు, తృప్తిపరచబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే మొదటిగా 2 జనరల్ స్లైడ్స్ మనం చూసేసి 38వ అధ్యాయంతో కూడిన స్లైడ్ మనం చూద్దాము. విజయ్ బ్రదర్ ఈరోజు కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయన పార్టిసిపేట్ చేయడానికి కుదరట్లేదు. ఇజ్రాయెల్ బ్రదరు మనకి టెక్నికల్ అసిస్టెన్స్ చేస్తారు. సో మొదటిగా నేను ఎప్పుడు చూపించే స్లైడ్ బైబిల్ స్టడీ మెథడాలజీ ఏంటంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. మొదటిగా వాక్య భాగంని మనం చూస్తాము, దాన్ని అబ్జర్వేషన్ అని అంటాము. ఆ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో మనం అర్థం చేసుకుంటాము, దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాము. నేర్చుకున్న పాఠాలు బైబిల్ స్టడీలో మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాము, దాన్ని మనం అప్లికేషన్ అని అంటాం. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురిలు, ప్రాముఖ్యమైన ఉద్దేశంలో ఎప్పుడు సాధించబడతాయి అంటే అప్లికేషన్ మనం చేస్తేనే, నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తేనే. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అది కూడా నేను ఎప్పుడు చదివిస్తాను, కానీ మరి దాని సారాంశం మీ ముందు పంచుకుంటున్నాను.
మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఏముంది? బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. అంటే మన పితరులు ఏమేం పొరపాట్లు చేసి దేవుని చేత శిక్షింపబడారో అటువంటి పొరపాట్లు మనం చేయకూడదని లేఖనము రాయబడి ఉన్నది. ఇంకొక కారణం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, నిరీక్షణ పుట్టించుటకై. అంటే ఎవరెవరు దేవుని చెప్పిన మాటల ప్రకారంగా జీవించారో, నడుచుకున్నారో వాళ్ళు ఆశీర్వదించబడారు. సో మనకు కూడా దేవుడిచ్చే గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే, మనం కూడా దేవుని మాటలు విని ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటే మనం కూడా దీవెనలకి అర్హులం అవుతాం. నెక్స్ట్, 360 పర్స్పెక్టివ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వాక్య భాగం అన్నా మనం చూస్తే దాంతో కనెక్టెడ్ వాక్య భాగంలోని మనం తీసుకొని ధ్యానిస్తేనే ఫుల్ పిక్చర్ మనకు వస్తుంది. లేకపోతే ఎందుకు ఇలాగుంది బైబిల్లో అని మనకి డౌట్స్ వస్తాయి. మరీ చెప్తున్నాను, బైబిల్ స్టడీ మెథడాలజీ ఏంటంటే వి టేక్ 360 పర్స్పెక్టివ్. ఫుల్ దేవుని సంకల్పం ఏంటి ఒక అంశం గురించి అని తెలుసుకోవాలి అని అంటే ఒక వాక్య భాగం చదవటమే కాదు, ఆ వాక్య భాగంతో కూడిన వేరే భాగంలో ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని కూడా మనం తీసుకొని రెండు పక్కన పక్కన పెట్టి చూస్తేనే ఎందుకు లేఖనం ఇలాగ రాయబడింది, ఎందుకు లేఖనంలో ఇటువంటి సంఘటనలు రాయబడినాయి, ఎందుకు ఇలాగ జరిగినాయి అనేది మనకి అర్థమవుతుంది. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వాలి. నేను ఆ వాక్య భాగంలో చదివించట్లేదు. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మనం చూస్తే మొదటి 4 వచనాల్లో మోయాబీలు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని అక్కడ రాయబడి ఉన్నది. కానీ మోయాబుకి చెందిన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కూడా మనకు కనిపిస్తుంది. ఆమె ఎవరు కాదు, రూత్. అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే మోయాబీలు అవును క్రూరంగా ప్రవర్తించారు ఇజ్రాయేలీల పట్ల ఒక సందర్భంలో, అందుకు దేవుడు శపించాడు. కానీ ఎవరు ఆయనను వెతుకుతారో, ఆ మోయాబీల్లోనే ఎవరు ఆయనను వెతుకుతారో, ఆయనతో సరి అయిన సంబంధం కుదిరించుకోవాలని కోరుకుంటారో, ఆయన్ని సంతోషపరచాలని కోరుకుంటారో వాళ్ళని దేవుడు దీవిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ a 360 పర్స్పెక్టివ్. ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్ సత్యమైన పుస్తకము అని మనం దేన్ని బట్టి చెప్పొచ్చు అని అంటే, దేవుడు పితరులు చేసిన పొరపాట్లు, వాళ్ళు చాలా విశ్వాస వీరులే అయి ఉండొచ్చు, వాళ్ళ జీవితాల్లో వేరే గొప్ప కార్యములు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పొరపాట్లు ఏంటో దేవుడు ఎక్కడ కూడా దాచి పెట్టలేదు, ఉన్నట్టు రాయించాడు. దాన్ని బట్టి మనం నమ్మొచ్చు బైబిల్ నిజమైన పుస్తకం అని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఎన్నో స్టోరీస్ ఉంటాయి, సినిమా మూవీస్ ఉంటాయి, దాంట్లో ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళని మనం ఏమంటామంటే హీరోస్ అండ్ హీరోయిన్స్ అని అంటాం. ఇప్పుడు ఏ రచయిత అన్నా, ఏ స్టోరీ రైటర్ అన్నా, ఆర్ ఏ మూవీ మేకర్ అన్నా హీరోని పొరపాటు కలిగి ఉన్న వ్యక్తిగా చూపించాలని కోరుకుంటాడా, ఆర్ ఆయనని చాలా పర్ఫెక్ట్ వ్యక్తిగా చూపించాలని కోరుకుంటాడా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పర్ఫెక్ట్ వ్యక్తిగా పర్ఫెక్ట్ వ్యక్తిగా చూపించాలని కోరుకుంటాడు. అది బికాజ్ ఇట్ ఈస్ అ క్రియేటెడ్ స్టోరీ. అది నిజమైన స్టోరీ కాదు, అది క్రియేటెడ్ స్టోరీ కాబట్టి. కానీ నిజంగా జరిగిన సంఘటనలు ఏమున్నాయో ఉన్నట్టు దేవుడు రాయించాడు. మరి చెప్తున్నాను, 360 పర్స్పెక్టివ్ మనము తీసుకోవాలి. అప్పుడే మనకు బైబిల్ సరిగా అర్థమవుతుంది, ఎందుకు ఇలా జరిగింది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. నేను 38వ అధ్యాయంకి వచ్చే ముందు ఇంకొక మాట కూడా మీతో పంచుకోవాలి. అదేమనంటే ఆల్రెడీ మనం చదివాం, 1 పేతురు 1వ అధ్యాయము 19-20 వచనాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని చేత నియమించబడిన గొర్రెపిల్ల అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆయన పాపంలో పడిన వాళ్ళని రక్షించుటకు ఈ లోకంకి వస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఈ లోక రక్షకుడు వస్తే అనేక ఆత్మలు రక్షింపబడతాయి.
పాపం అనే దాసత్వం నుంచి విమోచించబడతాయి. సో దాని వలన అందరికంటే ఎక్కువ నష్టం ఎవరికి కలుగుతుంది? రక్షకుడు రావటం వలన. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరికి కలుగుతుంది అందరికంటే పెద్ద నష్టం? ఆత్మలు రక్షింపబడుతుంటే సాతానుకి. సాతాను. మాథ్యూస్ బ్రదర్, రైట్ ఆన్సర్. సో మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సాతానుడు రక్షకుడు వస్తాడని తెలుసు, అనేక ఆత్మల్ని రక్షిస్తాడని కూడా ఆయనకి తెలుసు, నష్టం కలుగుతుంది దాని వలన అని కూడా ఆయనకు తెలుసు. సో సాతానుడు ఈ రక్షకుడే రాకుండా ఉంటే బాగుంటుంది అని రక్షకుడు రాకుండా ఉండుటకు ప్రయాస పడతాడా పడడా? చెప్పండి, పడతాడు. గట్టిగా చెప్పండి. పడతాడా? పడతాడు పాస్టర్. పడతాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం చూసాం, రెండు వాక్య భాగం నేను చదివించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకరక్షకుడుగా రావాలి అని అంటే యూదా గోత్రం నుంచి రావాలి. ఏ గోత్రం నుంచి రావాలి? యూదా గోత్రం నుంచి. ఎందుకంటే ఆల్రెడీ మరణ పడకలో కూడా యాకోబు ఏమని ప్రకటిస్తాడు, ఏమని ప్రవచిస్తాడంటే రాజదండము యూదా గోత్రం నుంచి తొలగిపోదు. సో ఒక గొప్ప రాజు దావీదు రావాలి, దావీదు వంశావళిలో రక్షకుడు రావాలి. అంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక భయంకరమైన రాణి, ఆమె పేరు అతాలియా. ఏ గ్రాండ్ మదర్ అన్నా గ్రాండ్ చిల్డ్రన్ని ప్రేమిస్తుంది. ఏ గ్రాండ్ మదర్ అన్నా గ్రాండ్ చిల్డ్రన్ని ప్రేమిస్తుంది. మనవాళ్ళు పుట్టారు అంటే ఒక గ్రాండ్ మదర్కి చాలా నచ్చుతుంది. కానీ మనం ఒక వాక్య భాగం ఇప్పుడు చదువుకున్నాం. రెండో రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. అతాలియా అనే క్రూరమైన ఒక గ్రాండ్ మదరు దావీదు వంశంకి చెందిన చిన్న పిల్లలను చంపివేసేస్తుంది. కానీ అద్భుత రీతిగా దేవుడు జోయాష్ అనే ఒక చిన్నవాడు, ఆయన కూడా మనవడే, అతాలియా రాణికి ఆయన రక్షించబడేటట్లు చేశాడు. ఇప్పుడు అతాలియా చేసిన కార్యం వెనకాల ఎవరి చేయి కనిపిస్తుంది చెప్పండి? చిన్నపిల్లలను చంపివేయట, దావీదు వంశావళిని కంప్లీట్గా నాశనం చేయుట ఎవరి చేయి కనిపిస్తుంది? సాతాను. రైట్ ఆన్సర్. ఇప్పుడు మరి మనం ఎస్తేర్ గ్రంథం చదువుకున్నాం, 3వ అధ్యాయం 6వ వచనం. హామాను వేసిన ప్లాన్ ఏంటంటే మొర్దెకైని మాత్రమే చంపటం కాదు, మొర్దెకై ప్రజలు అందరినీ చంపివేయుట, అంటే యూదులందరినీ కూడా చంపివేయుట. ఇప్పుడు మనకందరికి కూడా తెలుసు, కొత్త నిబంధనలో ఒక వాక్య భాగం, యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనంలో ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే రక్షణ యూదుల వలన వస్తుంది ఈ లోకంకి. రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యూదుల వలన. ఇప్పుడు హామాను యూదులందరినీ చంపివేసేయాలని ప్రయత్నించాడు. అదే ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు అద్భుత రీతిగా యూదులని రక్షిస్తున్నాడు. అది జ్ఞాపకం పెట్టుకున్నటకే వాళ్ళు పురీం అనే పండుగ కూడా ఆచరిస్తారు. ఎంత భయంకరమైన ప్లాన్ హామాను ఏది వేశాడో అక్కడి నుంచి దేవుడు రక్షించాడు, యూదులందరూ కూడా నశించిపోలేదు అని జ్ఞాపకం పెట్టుకున్నటకే పురీం పండుగ. ఇప్పుడు హామాను వేసిన ప్లాన్ వెనకాల ఎవరి చేయి కనిపిస్తుంది చెప్పండి? సాతాన్. రైట్, వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ అతాలియా అనే ఆ రాణి, ఆ గ్రాండ్ మదర్, అలాగే హామాన్, వాళ్ళని దేవుడు మామూలుగా ద్వేషిస్తాడా, చాలా ఎక్కువగా ద్వేషిస్తాడమ్మా? చెప్పండి, మామూలుగా ద్వేషిస్తాడా దేవుడు? అటువంటి వ్యక్తులని చాలా ఎక్కువగా ద్వేషిస్తాడా దేవుడు? చెప్పండి. సాతాన్ చేతిలో వాడబడుతున్నారు, రక్షకుడే రాకుండా చేయాలని చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల దేవుని ఆలోచనలు ఏముంటాయి ఒకసారి చెప్పండి. చాలా దుష్టులను ఎంచుతాడా, మామూలు ఎంచుతాడా? చెప్పండి బ్రదర్. చాలా ఎక్కువగా పాస్టర్, ఎక్కువగా భయంకరమైన దుష్టులని ఎంచుతాడు. ఓకే, సో రిమెంబర్ దిస్. ఇదంతా ఒక కారణం బట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ఓకే,
So let's go to the next slide, brother. 360 degree పర్స్పెక్టివ్ అని చెప్పాను. నేను ఈరోజు అన్ని కూడా ఎస్తో కూడిన సబెడింగ్స్ వాడుతున్నాను. ఓకే, సపరేటెడ్, సైరింగ్, sin 1 సీక్వల్ 1, sin 2 సీక్వల్ 2, 11వ వచనం సెండ్ ఆబ్లిక్ సావేజ్, 12వ వచనం నుంచి 23వ వచనం సెటిల్ స్కోర్స్, 24 నుంచి 26 స్టండ్, సెల్ఫ్ రిప్రోచ్, 27 నుంచి 32 స్ప్లెండర్. ఓకే, ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను ఈ సందర్భంలో. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. మెస్సయ్య ఏ గోత్రం నుంచి వస్తాడో అక్కడ ప్రవచన మనం చదువుకోవచ్చు. చదవమా 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళు మధ్య నుండి రాజదండము తొలగదు. రాజదండం తొలగదు. మరణ పడకలో యాకోబు ప్రవచించిన ప్రవచనం జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ ఫర్ యూ. ఓకే, నౌ విల్ గో స్టెప్ బై స్టెప్, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటి వచనం చదవమ్మా. 38వ అధ్యాయం మొదటి వచనం. సెపరేటెడ్ అంటే, సెపరేటెడ్ అనే వర్డ్ నేను ఎందుకు వాడుతున్నాను చదవమ్మా. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లా మియూని యొద్ద ఉండుటకు వెళ్ళెను. యూదా సహోదరులని విడిచిపెట్టి వెళ్ళాను. అరే, ఎందుకు? ఏం కారణమై ఉండొచ్చు? మా జాగ్రత్త వినండి. బ్రదర్ ఇజ్రాయెల్, బ్రదర్ విజయ్ గారు కూడా ఒక సెమినార్ కూడా పెట్టారు. దాంట్లో నేను సేజ్ స్పీక్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని అనేక విషయాలు మీతో పంచుకున్నాను. ఆ సెమినార్లో అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మరి మీకు గుర్తు చేస్తున్నాను. సేజ్ అంటే యూదుల్లో రాబీస్ని, బోధకులని, ఉపదేశకులని సేజ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో సేజ్ స్పీక్ అనే ఒక సెమినార్ కూడా జరిగింది మనది. అంటే యూదుల బైబిల్ కామెంటరీస్ 3 ఉంటాయి: టార్గమ్, తాల్మడ్, మిద్రాష్. సో కొన్ని విషయాలు మనకి ఏది అర్థం కాదో బైబిల్లో, ఆర్ అన్ని వివరాలు ఏది రాయబడలేదో బైబిల్లో, అవి కూడా మనం తెలుసుకోవాలి అని అంటే ఈ 3 బైబిల్ కామెంటరీస్ మనం చదవాలి. యూదుల బైబిల్ కామెంటరీస్ మిద్రాష్, టార్గమ్, తాల్మడ్. సో అక్కడ మనం చదివితే ఎందుకు యూదా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన సహోదరులను విడిచిపెట్టి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, కారణం ఏంటి? ఇప్పుడు మనకందరు కూడా తెలుసు. దీని ముందు ఉన్న అధ్యాయం 37వ అధ్యాయంలో మనం చూసాము. యోసేపుని చంపాలని సహోదరులు అనుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం దొరికింది. దాంట్లో ఒక సహోదరుడు రూబేన్ ఏమంటాడు అని అంటే, చంపే అవసరం లేదు, ఆయనని బావిలో తోసి వేసేద్దామని అంటాడు. ఆయన కోరిక ఏంటంటే తర్వాత ఆ యోసేపుని వీలైతే రక్షిద్దామని. దాని తర్వాత బావిలో వేసేస్తున్నారు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తున్నాను. బావిలో వేసేస్తున్నారు. వేసేసిన తర్వాత యూదాకు వచ్చిన ఐడియా ఏంటంటే, అలాగే బావిలో విడిచిపెడితే కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోతాడు. ఓకే, ఎందుకు మన సహోదరుడు చనిపోవాలి? అక్కడ వ్యాపారస్తులు కొంచెంమంది వెళ్తున్నారు కదా ఐగుప్తు వైపు, మిదియానీలు వెళ్తున్నారు కదా, ఇష్మలైట్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళకి అమ్మి వేసేద్దాం అని సలహా ఇస్తున్నాడు. సో ఈ సహోదరులు ఏం చేస్తున్నారు? యూదా మాట విని యోసేపుని ఆ బావి నుంచి తీసి ఆ ఇష్మలైట్ ట్రేడర్స్కి అమ్మి వేసేస్తున్నారు. యోసేపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి కబురు ఇచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర, నేను ఒక వాక్య భాగం చదివిస్తాను. చదివించిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, ఆ నాన్నగారు ఎలాగా కూలిపోయారు అని అంటే, యాకోబు యోసేపు చనిపోయాడు అనే వీళ్ళ మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు ఏంటి? ఏదో మృగం వచ్చి యోసేపుని చంపి వేసేసింది, తిని వేసేసింది, ఆయన వస్త్రాలు ఇలాగున్నాయి చూడండి, రక్తం ఇలాగుంది ఆ వస్త్రం మీద అని చూపించినప్పుడు ఎలాగా కూలిపోయాడంటే వాళ్ళ నాన్నగారు, అది మనం వర్ణించలేం. ఏడుస్తూనే ఉన్నాడంట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, జాగ్రత్తగా వినండి. ఏమనంటే, యోసేపుని ఈ సహోదరులు ద్వేషించారు, ఓకే, నిజమే. కానీ యాకోబు వాళ్ళ నాన్న పట్ల వాళ్ళ మనసులో ప్రేమ ఉందా లేదా?
యోసేపుని అయితే ద్వేషించారు. కానీ నాన్నగారు నాన్నగారి పట్ల మనసులో ప్రేమ ఉందా లేదా వాళ్ళకి? ఉంది. ఉంది. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను, చదవండి. 37వ అధ్యాయము 34, 35 చదవండి అమ్మా. ఆదికాండం. యోసేపు కూలిపోయినప్పుడు, కంటిన్యూస్గా ఏడ్చేటప్పుడు ఏం జరిగింది? యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు కుమారులందరూ ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే యోసేపుని అమ్మివేసిన వాళ్ళు కూడా చాలా ప్రభావితమై, నాన్నగారు ఇలాగేడుస్తున్నారే, ఇలాగ కుంగిపోయారే అని బాధపడుతూ వాళ్ళు కూడా ఓదార్చుటకు ప్రయత్నించారు. ఇప్పుడు నేను మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఎంతోమంది మీరు చూసుండొచ్చు, హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటారు, అవునా? మాకు ఈ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ ఉంది, ప్రభుత్వంని అడుగుట, ఆర్ యజమానులను అడుగుట, ఎంప్లాయీస్ హంగర్ స్ట్రైక్. మేము భోజనం చేయము, మీరు మా షరతులని మా షరతులన్నిటి కూడా మీరు ఒప్పుకునే వరకు, మా మాటలని మీరు అంతా కూడా వినే వరకు మేము హంగర్ స్ట్రైక్ చేస్తాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా అండి ఒక ప్రశ్న. హంగర్ స్ట్రైక్ చేస్తే వెంటనే చనిపోతారా అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులు ఉన్నారమ్మా తినకుండా 40 days. అరణ్యంలో? 40 days. ఎన్ని రోజులు? 40 days. చెప్పండి. 40 days. వెంటనే చనిపోతారా హంగర్ స్ట్రైక్ ఉన్న వాళ్ళు? చనిపోరు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఎక్కడ యోసేపుని అమ్మి వేసేశారో ఈ సహోదరులు, ఓకే, తిరిగి నాన్నగారి దగ్గర రావడానికి ఎన్ని రోజులు పట్టింది? వాళ్ళు వేరే దేశంలో ఉన్నారా, అదే ఇజ్రాయెల్ దేశం పక్కన ఉన్నారా? ఇప్పుడు ఎలాగున్నారు అని అంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఎస్ఆర్ నగర్లో ఉన్నాను. ఒక సంఘటన ఉప్పల్లో జరిగింది అనుకోండి, చాలా దూరమైన ప్రాంతమా ఎస్ఆర్ నగర్ నుంచి ఉప్పల్? అడుగుతున్నా, చెప్పండి అమ్మా. ఎస్ఆర్ నగర్ నుంచి ఉప్పల్ చాలా దూరమా? ఒక సిటీ లోపలే కాదు. కాదు. సో యోసేపుని అమ్మిన తర్వాత ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చు నాన్నగారి దగ్గర రావడానికి సహోదరులకి? ఒక దినం కంటే ఎక్కువ పట్టుండేది కాదు, ఎందుకంటే చాలా దూర ప్రాంతంలో వాళ్ళు లేరు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? స్టెప్ బై స్టెప్ నేను వెళ్తున్నాను. అయితే నాన్నగారు ఇలాగా కుంగిపోయారే, ఇలాగా బాధపడుతున్నారే, ఎవరిచ్చారు ఈ సలహా అమ్మి వేసేద్దామని? చెప్పండి సహోదరులో. మిద్యాను వ్యాపారస్తులకు అమ్మి వేద్దామని ఇచ్చిన సలహా ఎవరు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యూదా. యూదా. వెరీ గుడ్, మాథ్యూస్ బ్రదర్. సో వేరే సహోదరులకి యూదా మీద కోపం వస్తుందా లేదా? అరే ఎందుకురా నువ్వు ఇటువంటి సలహా ఇచ్చావు? బహుశా ఆయన బావిలోనే ఉండుంటే, నాన్నగారు ఇలాగ బాధపడుతుంటే మనం వెళ్ళి బావి నుంచి తీసుకొని వచ్చి తిరిగి ఇచ్చేవాళ్ళం కదా నాన్నగారికి. ఇలాగ కుంగిపోయాడే, ఇలాగ బాధపడుతున్నాడే, నువ్వు ఇచ్చిన సలహా బట్టే కదా మేము అమ్మాము, మనం అందరం అమ్మాము ఆ మిద్యాను వ్యాపారస్తులకి అని వేరే సహోదరులకి యూదా మీద కోపం వస్తుందా రాదా? గివ్ మీ ఎన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్. అందుకు యూదాని వీళ్ళు తిట్టడం స్టార్ట్ చేశారు. అంటే నాన్నగారు ముందు కాదు కానీ, అరే నువ్వు ఇచ్చిన సలహా, అరే ఆయన బావిలోనే ఉండుంటే సరే, చనిపోయేవాడు కాదు కదా, 2-3 రోజులు ఎక్కడ చనిపోతాడు, తిరిగి మనం బావి నుంచి ఆయన తీసుకొని వచ్చి నాన్నగారికి ఇచ్చేసి ఉండొచ్చు. నాన్నగారి బాధల్లో మాకు చాలా బాధ అనిపిస్తుంది, ఆయన బాధను చూస్తుంటే, ఆయన దుఃఖంని చూస్తుంటే మాకు చాలా దుఃఖం కలుగుతుంది, నువ్వు ఇచ్చిన సలహా ఇది అని ఆయనని తిట్టడం స్టార్ట్ చేశారు. అందుకు యూదా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ?
ఇప్పుడు మీకు అర్థమవుతుందా? టార్గమ్, మిద్రాష్, టాల్మడ్, ఈ 3 బైబిల్ కామెంటరీస్ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అది నెట్లో కూడా అవైలబుల్. నా దగ్గర లక్కీగా దేవుని కృప చేత నాకు కొన్ని రాబీలు పరిచయం. ఆ రాబీస్ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. aish.com అనే ఒక ఇంటర్నెట్ పోర్టల్ ఉంటుంది జూయిష్ రాబీస్ది. అలాగే chabad.org అని ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎప్పుడు నా బైబిల్లో నాకు ఏ ప్రశ్నలు వచ్చినా సరే, కొన్ని విషయాలు నాకు అర్థం కాకుంటే వెంటనే నేను వాళ్ళని సంప్రదిస్తాను, ప్రేమపూర్వకంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తాను. కాబట్టి వాళ్ళు కూడా జవాబు వెంటనే నాకు ఇస్తారు. సో ఎందుకు యూదా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అనేది మనకి తెలిసి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పే స్థాయిలో ఉండాలి. అందుకే ఈ బైబిల్ స్టడీ నేను చెప్తున్నాను. ఇది చిన్న ప్రవచనాన్ని కూడా అనుకోండి. మన బైబిల్ స్టడీ గ్రూప్లో కొంచెంమంది దేవుడు ఉపదేశకులుగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఎక్కడ ఉన్నా సరే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్మ్యూట్ చేసుకొని ఆమేన్ చెప్పండి. మిమ్మల్ని దేవుడు ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఆమేన్ వినొచ్చా నేను? సో రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఎందుకు యూదా సహోదరుని విడిచిపెట్టి వెళ్ళాడు అని అంటే, టార్గమ్, మిద్రాష్, టాల్మడ్లో ఉన్న మాటలు మనము ఆధారం చేసుకొని దానికి జవాబు ఇవ్వాలి. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది యూదా జీవితంలో మనం చూద్దాం. ఓకే, యూదా నుంచే రావాలి రక్షకుడు. ఓకే, యూదా గోత్రం నుంచే రావాలి రక్షకుడు. భూమి పునాది వేయబడక ముందే అది దేవుని చిత్తమై ఉన్నది. ఓకే, 2వ వచనం నుంచి 5వ వచనం చదవమ్మా. అక్కడ షుయా అని ఒక సైరింగ్ అంటే పిల్లలని కనుట. సైరింగ్ అంటే పిల్లలని కనుట. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అందరూ కూడా మొదటి దినం నుంచి ఉన్నారు, మొదటి సెషన్ ఆఫ్ జెనిసిస్ నుంచి ఉన్నారు. ఓకే, నేను ఆది కాండంలో 3 ఆజ్ఞలు ఉన్నాయని నేను చెప్పాను. ఏది మొదటి ఆజ్ఞ ఎవరికైనా గుర్తుందా? అంటే సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు దేవుడు వేరే ఆజ్ఞలు ఇవ్వటం స్టార్ట్ చేశాడు, కానీ ఆది కాండంలోనే 3 ఆజ్ఞలు ఉన్నాయి. ఎవరికైనా గుర్తుందా? మొదటి ఆజ్ఞ ఏంటి? మర్చిపోయారా? మరి గుర్తు చేస్తున్నాను. 3 ఆజ్ఞలు ఏంటి ఆది కాండంలో అంటే, మీరు పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి, వర్ధిల్లండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హ్యూమన్ రేస్ని మీరు ఇంకా పర్పెచువేట్ చేయండి. ఎందుకంటే నేను నా రూపంలో మిమ్మల్ని సృష్టించాను. మీరు బతుకుండాలి, నశించిపోకూడదు. పెళ్లి చేసుకోండి, ఒకరొకరి పట్ల నమ్మకంగా ఉండండి, పిల్లలను కనండి, భయభక్తిలో పెంచండి, హ్యూమన్ రేస్ని పర్పెచువేట్ చేయండి. అది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ 17వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి ఆజ్ఞ మొదటి అధ్యాయము 27-28లో ఉంటుంది. 2వ ఆజ్ఞ 17వ అధ్యాయము మీరు సున్నతి పొందండి, యూదులారా సున్నతి పొందండి. దాని తర్వాత 32వ అధ్యాయం 32వ వచనం, తొడ మాంసము యూదులు తినకూడదు. ఓకే, ఈ 3 ఆజ్ఞలు జ్ఞాపకం పెట్టుకోండి. నేను మిడ్ నైట్ ఫోన్ చేసి మిమ్మల్ని అడిగినా సరే మీరు చెప్పగలగాలి. సో పెళ్లి చేసుకున్నాడు యూదా, పిల్లలని కంటున్నాడు. చదవమా. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు 6-7 వచనాలకు మనం వద్దాం. ఎటువంటి వ్యక్తి ఆయన? మరి మనం టార్మమ్, మిద్రాష్ ఈ 3 బైబిల్ కామెంటరీస్ అవుతే ఏ పాపం చేశాడు అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఏ పాపం చేశాడు అనేది అక్కడ రాయబడి ఉన్నది. అయితే అది ఏ పాపము మీతో నేను పంచుకుంటాను. అంతకీ ఈవిడ ఎటువంటి వ్యక్తి? ఈ అనే వ్యక్తి యూదా ప్రధాన కొడుకు, ఎల్డెస్ట్ సన్. ఎటువంటి వ్యక్తి అక్కడ రాయబడి ఉన్నది? ఆయన sin 1, బ్రదర్ ఇజ్రాయెల్, పాయింట్ కర్సర్ అట్ sin 1 అండ్ సీక్వెల్ 1. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? సీక్వెల్ అంటే దాని తర్వాత ఏం జరిగింది, దాని వలన ఏం జరిగింది, దాన్ని మనం ఏమంటామంటే సీక్వెల్ అని అంటాం. బ్రదర్ ఇజ్రాయెల్, పాయింట్ కర్సర్ అట్ sin 1 అండ్ సీక్వెల్ 1.
బ్రదర్ ఇస్రాయల్ గారు ఒకసారి కర్సర్ పాయింట్ చేయండి అమ్మా. 6-7 వచనాలు చదవమ్మా. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. పెళ్లి యూదా చేశాను. ఉమ్. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతని చంపెను. చెడ్డవాడు గనుక చంపాను. అది ఏం పాపం? ఆయన భర్త బాధ్యత నెరవేర్చలేదు. పిల్లలు అనే విషయంలో ఏ ఆసక్తి ఒక వ్యక్తి చూయించాలో అది ఆయన చేయలేదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఎందుకు అతాలియా గురించి చదివించాను, ఎందుకు నేను హామాన్ గురించి చదివించాను? వాళ్ళ పాపంలేంటి? మెస్సయ్య రాకుండా చేయుటకు వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రయత్నించారు. అతాలియా, ఇంకా నెక్స్ట్ ఎవరు మనం చూసింది లేఖనంలో? హామాన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యూదా గోత్రం నుంచి రక్షకుడు రావాలి. ఇప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చకుండా ఉంటే, భర్తగా పిల్లలను కనకుండా ఉంటే, ఇప్పుడు ఆయన కూడా అతాలియా హామాన్ గుంపులో వచ్చినట్ట కాదా? దేవుని కోపం వస్తుందా రాదా? చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. ఎస్ వస్తుంది. ఎస్. ఆర్ యు అండర్స్టాండింగ్? మరి టార్బన్ మిద్రాస్ అవుతే నేను నిన్ను వాడుకుంటాను, శారీరకంగా నేను ఆనందం పొందుతాను, కానీ నా సీడ్ని నేను వేస్ట్ చేస్తాను. నువ్వు గర్భవతి అవడానికి వీల్లేదు. భయంకరమైన పాపం. ఇప్పుడు ఆయన తమ్ముడు ఏం చేశాడంట? కమ్ బ్యాక్ టు ద స్లైడ్ షో బ్రదర్ ఇజ్రాయెల్ గారు, కమ్ బ్యాక్ టు ద స్లైడ్ షో. అయితే చనిపోయిన తర్వాత ఏం జరిగాను? ఓనాన్కి పెళ్లి చేసి ఇచ్చాడు యూదా. తామార్ని నువ్వు పెళ్లి చేసుకో. ఇప్పుడు చూడండి, 8 నుంచి 10వ వచనం చదివించే ముందు నేను సహోదరి సురేఖతో ద్వితోపదేశ కాండం 25వ అధ్యాయం 5వ వచనం చదివిస్తున్నాను. దేవుని చిత్తం ఏంటి? ఎవరన్నా పిల్లలు లేకుండా చనిపోతే ఒక సహోదరుడు, నెక్స్ట్ ఆయన తమ్ముడు ఏం చేయాలి? ఆయన అన్నయ్య పేరు కంప్లీట్గా తుడిసివేయపడకుండా ఉండుటకు ఆ విడోని పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి. అది దేవుని ఆజ్ఞ. ద్వితోపదేశ కాండం 25వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. అది దేవుని చిత్తమై ఉన్నది. అంటే రాతపూర్వకంగా ద్వితోపదేశ కాండంలో వచ్చింది, కానీ ముందే దేవుని చిత్తము ఉంది అలాగా. సో ఓనాను ఆయన బాధ్యతని నెరవేర్చాడా చూద్దాం. ఒకసారి 8వ వచనం నుంచి 10వ వచనం చదవమ్మా. తమ్ముడు పేరు ఓనాన్. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. మరి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న. ఇటువంటి భయంకరమైన మనసు కలిగి ఉన్న ఓనాను, యూదా గోత్రం నుంచి రక్షకుడు రావాలి. ఇప్పుడు ఓనాన్ కూడా అతాలియా అలాగే ఈ హామాన్ గుంపులు ఉన్నట్టా కాదా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. మరి అతాలియా హామాన్ మీద దేవుని ఉగ్రత ఎలాగొచ్చిందో మరి ఓనాన్ మీద కూడా వచ్చింది. ఏమయ్యాను? చంపబడేను దేవుని చేత. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకండి నేను మొదట్లో ఈ వాక్య భాగం చదివించాను? ఇదంతా మనకి కంప్లీట్ పిక్చర్ అర్థమవుటకు.
360 డిగ్రీ పర్స్పెక్టివ్ వి టేక్. ఎందుకరే ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో ఎందుకు రాయబడి ఉన్నాయి? అరే ఇవన్నీ కూడా ఎందుకు రాయబడాలి? బైబిల్ పవిత్రమైన పుస్తకం కదా. అరే గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ ద ఫుల్ పిక్చర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. సో ఈ ఎర్రన్న ఓనానన్న వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా సేమ్ అతాలియా హామాన్ గుంపులు ఉన్నారు. రక్షకుడే రాకూడదు, సాతాన్ చేతిలో వాడబడుతున్నారు వాళ్ళు. అని అండర్స్టాండింగ్. సాతాన్ చేతిలో వాడబడే వాళ్ళు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారా? అవరా? అవుతారు. అని ఆల్ విత్ మీ. సో ఇప్పుడు యూదా కూడా అమాయకుడు కాదు. ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ సిన్ టు సీక్వల్ టు మనం చూసుకున్నాము. 11 సెండ్ ఆబ్లిక్ సావేజ్. సావేజ్ అంటే చాలా క్రూరత్వం. అంటే ఒక వ్యక్తి ఆలోచనలు ఏంటి, ఒక వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి, ఒక వ్యక్తి సెంటిమెంట్స్ ఏంటి, మనస్సు బాధ ఏంటి, దాన్ని పట్టించుకోకుండా ఉండుట, దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ సావేజ్. ఆర్ యు అండర్స్టాండింగ్? దట్ ఈస్ బీయింగ్ కాల్డ్ క్రూయల్. ఏం చేశాడంట? యూదా ఏదో చాలా అమాయకుడిగా ఏం ప్రవర్తించలేదు. ఏం చేశాడంట? ఈ 2 సంఘటనలు అయిపోయిన తర్వాత 11వ వచనం చదవమ్మా. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షెల పెద్దవాడ వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. దాని తర్వాత కింద వచ్చేమా. చాలా దినములైన వయసుకి తరువాత వచ్చినప్పుడు షేలా పెళ్లి చేసుకోగలుగుతాడు అని తెలుసున్నప్పుడు కూడా ఈ మామగారు యూదా ఆయన బాధ్యతను నెరవేర్చట్లేదు. అది అండర్స్టాండింగ్. నెక్స్ట్ వర్సెస్కి వెళ్దామమ్మా. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెబొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతని కీయబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి చాలమ్మా. షీలా ఇప్పుడు వయసు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. కానీ మామగారు ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నారా? లేదు. పడి ఉండని ఈమె, ఈ తామారు, ఆమె బాధ నా బాధ కాదు, అస్సలు పట్టించుకుంటలేడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆమె బాధ గురించి ఈయనకేం బాధనే లేదు. క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఓకే, షీలా చిన్న వయసులో ఉన్నాడు, పెళ్లి చేసుకోవడానికి వీలు కాదు అంటే అది వేరే సంగతి. పెళ్లి వయసుకు వచ్చాడు, కానీ మామగారు ఆయన బాధ్యత నెరవేర్చట్లేదు. మామగారు ఆయన బాధ్యత నెరవేర్చట్లేదు అని అంటే మరి దేవుని దృష్టిలో ఈయన కూడా యూదా గోత్రం నుంచి రక్షకుడు రావాలి. సో ఈయన కూడా రక్షకుడు వచ్చే విషయంలో ఆటంకంగా ఉంటున్నాడు. ఇప్పుడు యూదా మీద కూడా దేవుని కోపం వస్తుందా రాదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వస్తుంది. తల లేపకుండా అవమానపరచబడేటట్లు దేవుడు చేస్తున్నాడు యూదాని. తల లేపకుండా సమాజంలో కొన్ని రోజులు తల దించుకొనే జీవించేటట్లు ఆయన చేసే ఒక తప్పు చేసేటట్లు దేవుడే చేశాడు. మా జాగ్రత్త వినండి. గాడ్ సెటిల్ స్కోర్స్. కొంచెంమంది చెడ్డ వాళ్ళతో దేవుడు ఏ ప్రిన్సిపల్ వాడతాడంటే కటింగ్ ద డైమండ్ విత్ అ డైమండ్. ఓకే, ఎవరన్నా తప్పు దారిలో వెళ్తున్నారు, దేవుని దుఃఖిస్తున్నారు, దేవుని చిత్తం ప్రకారంగా జీవించట్లేదు, దేవుని చిత్తం ప్రకారంగా చేయట్లేదు అని అంటే గాడ్ క్యాన్ యూజ్ అ డైమండ్ టు కట్ ద డైమండ్. మీరందరూ కూడా ప్రకటన గ్రంథంలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ నేను అక్కడ కూడా మీతో పంచుకున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. 2 సందర్భాలు నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆ 2 సందర్భాలు ఏంటో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. గిదియోను కుమారులని క్రూరంగా ఇద్దరు కలిసి, ఒకడు
గిద్యోను కుమారులో ఒక కుమారుడు అబీమెలెకు. తర్వాత ఆయన ఏ పట్టణంలో పుట్టాడో అబీమెలెక్ షేకెం పట్టణంలో పుట్టినవాడు. ఆ షేకెం పట్టణం మనుషులు కలిసి గిద్యోను కుమారులో 68 కుమారులని క్రూరంగా చంపివేసేశారు, ఇద్దరు చేతులు కలిపి క్రూరంగా. అయితే దేవుడు ఏం చేశాడు ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం అప్పుడు 9వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకు అను వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షేకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును దేవుడు అబీమెలెకును షేకెము యజమానులకును వైరము కలుగటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షేకెము దురాత్మని పంపాను. ఏం పంపాను? దురాత్మని పంపాను. అది అండర్స్టాండింగ్. వాళ్ళిద్దరిని శిక్షించుటకు ఒకవైపు ఎవరున్నారు? షేకెం పట్టణం మనుషులు, ఇంకోవైపు అబీమెలెక్. ఇద్దరు చేతులు కలిపి భయంకరంగా ప్రవర్తించి గిదియోన్ కుమారులను చంపారు. ఇప్పుడు ఏ ఆత్మను పంపించాను? అది చాలా మంచి ఆత్మనా? అది అడుగుతున్నా మిమ్మల్ని. ఏ ఆత్మను పంపించాను దేవుడు? దురాత్మని. మరి అలాగే భయంకరమైన విగ్రహారాధికుడు ఆహాబ్, నాబోత్ అనే నేరస్తుణ్ణి, నాబోత్ అనే నిర్దోషిని చంపివేసేసి ఆయన పొలంని స్వతంత్రించుకుంటున్నాడు. అంతకీ ఈయనకి ఆ, పొలాలు తక్కువ ఉన్నాయని కాదు, ద్రాక్ష తోటలు ఎన్నో ఉన్నాయి. కానీ నాబోతు ద్రాక్ష తోటని ఆయన స్వతంత్రించుటకు నాబోతుని క్రూరంగా చంపాడు, ఒక పేదరికంలో ఉన్న నాబోతుని. అయితే దేవుడు ముందే ప్రవచించాడు, నువ్వు యుద్ధంలో చనిపోతావు, నీ రక్తంని కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. ఎలాగా నాబోతు రక్తంని కుక్కలు నాకినాయో అలాగే నీ రక్తంని కూడా కుక్కలు నాకుతాయి. సో ఈయన యుద్ధంకి వెళ్ళుటకు దేవుడు ఏం చేశాడంట? ఒకసారి తీయండమ్మా. కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 22 వర్సెస్ 20-22. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా, ఏ ప్రకారము నేను అతని ప్రేరేపించుదు అని నీవు అతని ప్రేరేపించుదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. న్యాయాధిపతుల గ్రంథంలో దురాత్మని పంపిస్తే ఇక్కడ ఆహాబ్ని మోసగించుటకు ఏ ఆత్మని పంపించాడు దేవుడు? చెప్పండి. ఇప్పుడే చదువుకున్నాం కదా. ఏ ఆత్మని పంపించాను? అబద్ధమాడు ఆత్మ. అబద్ధమాడే ఆత్మ. కట్టింగ్ డైమండ్ విత్ అ డైమండ్. యూదా ఆయన బాధ్యతని నెరవేర్చే, ఇంకా మెస్సయ్య వచ్చే విషయంలో ఆటంకంగా ఉన్నాడు. టార్గమ్ టాల్మడ్ మిద్రాష్ మనం చదివితే, గాడ్ సెంట్ అన్ ఏంజల్ ఆఫ్ లస్ట్ ఇంటూ హిమ్. ఆయన కోడల దగ్గరే వెళ్తున్నాడు ఈయన. దాని తర్వాత ఏం జరుగుతుందో 12వ వచనం 23వ వచనం మనం చదివితే అన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. కోడలు వేశ్య అనుకొని ఆమె దగ్గర వెళ్తున్నాడు, ఆమె గర్భవతి అవుతున్నది. దాని తర్వాత మనం 24-26 అక్కడ వచ్చేమా, 24-26 ఆమె గర్భవతి అయినప్పుడు ఈయన ఏదో పవిత్రంగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఏమని అంటున్నాడంటే, ఆమె గర్భవతి అయిందా, ఆమెను తీసుకొని వచ్చి కాల్చి వేసేయండి అని అంటున్నాడు. దాంతో ఆయనకి
ఉమ్, యు పాస్టర్ ఆల్ గారు. ఏబుల్ టు ఫాలో మై వాయిస్? మా అందరికి వినిపిస్తుందా? నో సార్. ఇప్పుడే ఇప్పుడే వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడే. మెస్సయ్య రాకుండా, రక్షకుడు రాకుండా ఎవరన్నా ఆటంకపరుస్తే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. ఎవరన్నా ఆటంకపరుస్తే, మెస్సయ్య రాకుండా ఆ, వచ్చే విషయంలో ఆటంకపరుస్తుంటే, అడ్డురాయిగా ఉంటే, దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? వస్తున్నాను. అలాగే దేవుడు వాళ్ళని సామాజికంగా అవమానపరచగలుగుతాడా లేదా? ఎస్ ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్. ఎర్రు ఓనాన్ చనిపోయారు. యూదా తల దించుకొని సమాజంలో ఎన్నో రోజులు ఉండేటట్లు దేవుడు చేశాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? చాప్టర్ 38. అందుకే నేను చెప్పాను, మిద్రాష్, టార్గమ్, టాల్మడ్, దీస్ ఆర్ ద 3 జూయిష్ బైబిల్ కామెంటరీస్. అరే బైబిల్ ఇవన్నీ కూడా ఎందుకు రాయబడి ఉన్నాయి? బైబిల్ కామెంటరీస్ అవుతే మనకు అర్థమవుతుంది లోతైన విషయాలు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ బిలీవ్ గాడ్ ఈస్ రైజింగ్ సమ్ బైబిల్ టీచర్స్ అమాంగ్స్ట్ అస్. రేపు మీరు 38వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఆదికాండం, మీరు అందరు కూడా మీరు ఇప్పుడు నేర్చుకున్నారో అది మీరు బోధించగలరు. ఎందుకు సంఘటనలు ఇట్లా జరిగినాయి? ఎందుకు ఎర్రు చంపబడాడు? ఎందుకు ఓనాన్ చంపబడాడు? ఎందుకు గాడ్ సెంట్ ఏంజల్ ఆఫ్ లస్ట్ టు డిసీవ్ జూడా? ఎందుకు ఆయన తల దించుకోవాల్సి వచ్చింది? ఆ తల దించుకుంటే శిక్షకి ఎందుకు ఆయన పాత్రుడయ్యాడు? యూద సమాజంలో తల దించుకొని జీవించాలి కొన్ని రోజులు. ఎందుకు అటువంటిది అయినాయి అనేది మనము తెలుసుకోవాలి. రేపు మనల్ని ఎవరన్నా అడిగినా సరే మనం బోధ చేసే స్థాయిలో ఉండాలి, ఉపదేశించే స్థాయిలో ఉండాలి. డౌట్స్ ఎవరన్నా అడిగితే క్లారిఫై చేసే స్టేజ్లో మనము ఉండాలి. అందుకే ఇంత లోతులో వెళ్ళి అన్ని వివరాలు టార్గమ్, టాల్మడ్, మిద్రాష్ని ఆధారం చేసుకొని నేను ఉపదేశిస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నెక్స్ట్ బ్రదర్ ఇజ్రాయెల్, లెట్స్ కమ్ టు ద స్లైడ్ వన్స్ అగైన్. లాస్ట్ మనం చూద్దాం. తామారు, ఆమె ఇన్నసెంట్, ఆమె ఎవరిని కనింది ఒకసారి మనం చూద్దాం. 27 నుంచి 32 చదవమ్మా. 27 నుంచి 32. ఆమె ప్రసవకాలం మందు వారు ఆమె గర్భం మందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు అతని తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పేరేసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని పొగరు గల పేరేస్, అది ముఖ్యమైనది. ఎందుకు పేరేస్ ముఖ్యమైనది అనేది ఇప్పుడు మనం చూస్తే, ఫుల్ యూదా గోత్రం అక్కడి నుంచి ముందుకు మనం వెళ్తే దావీద్ అక్కడ పుట్టుట, దాని తర్వాత మెస్సయ్య ఆ పేరేస్ ద్వారా వచ్చుట మనం చూడొచ్చు. ఓకే, లాస్ట్లో మనం చూద్దాం అదే పేరేస్ పేరు. యాక్చువల్గా ముందే కరెక్ట్గా పుట్టుండాలి పేరేసు, కానీ ఎర్రు, ఓనాను చాలా భయంకరంగా ప్రవర్తించారు. ఆల్మోస్ట్ అతాలియా ఇంకా హామాన్ గుంపులో ఉండే దుష్టులు వాళ్ళు, ఎర్ర, ఓనాన్. తర్వాత యూదా కూడా ఆయన బాధ్యత నెరవేర్చలేదు కాబట్టి తల దించుకునేటట్లు దేవుడు చేశాడు సామాజికంగా. సో ఈ పేరేస్ పేరు మరి మనకి ఎక్కడ కనిపిస్తుంది మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు వారి వంశావళి మనం చూద్దాం. యూదా తామారు నందు పేరేసును జెరాహును కనెను. పేరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము దావీదు వరకు వెళ్ళిపోము. దావీదు వరకు ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నయప్పోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబు నందు బోయాజును కనెను. బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఓబేదు
యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. థ్యాంక్ యూ అమ్మా. సో నెక్స్ట్ మరి పేరేజ్ మనకి ఎక్కడ కనిపిస్తాడు? లూకాసు వార్తలో కూడా ఆయన పేరు మనకి కనిపిస్తుంది. ఒకసారి తీయమ్మా. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి ఉంది. 3వ అధ్యాయము 23, 24 నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి స్టార్ట్ అవుతుంది. కానీ పేరేజ్ పేరు 33వ వచనంలో ఉంటుంది. అది మనం చూసేసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 23, 24 యేసు అలాగే బోధింప 33వ వచనం. 23, 24 పాస్టర్ గారు. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హెలీకి మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కియన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తయ్యకు, 33కి వచ్చేమా. 33వ వచనంకి వచ్చాయి. నయస్సోను అమ్మినాదాబును, అమ్మినాదాబు ఆరామునకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరుసుకు, పెరుసు యూదాకు. థ్యాంక్ యూ అమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడు అనేది తండ్రి భూమి పునాది వేయబడక ముందే ఎంచాను, ముందే నిర్ణయించాను. రాజదండము యూదా గోత్రం నుంచి తొలగిపోదు అనేది దేవుడు భూమి పునాది వేయబడక ముందే ఆయన నియమించాడు. సో ఎవరన్నా రక్షకుడు రాకుండా ఉండుటకు ప్రయత్నిస్తున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా సాతాను దూతలు. పాత నిబంధనలు ఎవరెవరు కనిపిస్తున్నారు మనకి అటువంటి సాతాను దూతలు? అతాలియా, హామాన్, ఓనాన్. యూదా కూడా ఆయన బాధ్యతని సరిగా నెరవేర్చలేదు కాబట్టి తల దించుకునేటట్లు దేవుడు ఆయనను చేశాడు. ఓకే, ఎక్కడెక్కడ దేవుడు దురాత్మలన్నా, అలాగే అబద్ధం మాట్లాడే ఆత్మన్నా, అలాగే ఏంజల్ ఆఫ్ లస్ట్ అన్న ఎక్కడెక్కడ వాడాడు అని అంటే అది కూడా నేను మీతో పంచుకున్నాను. షేచే మనుషులు అభిమలేక్ మధ్యన దురాత్మ దేవుడు పంపించాడు. గాడ్ కెన్ కట్ అ డైమండ్ విత్ అ డైమండ్. రెండవది ఎక్కడ మనం చూసాము, అబద్ధం మాట్లాడే ఆత్మని ఆహాబ్ని మోసగించుటకు పంపించాడు. అలాగే యూదా తలదించుకొని సమాజంలో ఉండేటట్లు ఏంజల్ ఆఫ్ లస్ట్ ని పంపించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆల్ దిస్ ఇస్ ద బేసిస్ ఫార్ all this has been based on the study of Targum, Talmud and Midrash. Are you all with me? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్తున్నాం. వచ్చే వారము మనం 39వ అధ్యాయంకి మనం వద్దాం. అక్కడ కూడా అనేక పాఠములు నేర్చుకునే ఉన్నాయి. మనం అందరం కూడా దేవుని చిత్తం ఏంటో కనుక్కొని దేవుని చిత్తం ప్రకారంగా మనము నడుచుకుందాం. ఓకే, దేవునికి దీవెనలే మనం పొందాలి, కానీ ఆయన ఉగ్రతకి మనం పాత్రలము అవ్వకూడదు. ఓకే, చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి తిరిగి నేను ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 11 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా మేము ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, మేము కూడా ఒకరోజు ఉపదేశకులుగా వాడబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు ఏమేమి ఉన్నాయో తండ్రి, అది మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఎంతో కృషితో తండ్రి టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే ఇజ్రాయెల్ బ్రదర్, విజయ్ బ్రదర్ ఈ సెషన్స్ అన్నింటిని కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం మా బైబిల్ స్టడీ వలన బెనిఫిట్ పొందేటట్లు తండ్రి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించండి. ఈ యూట్యూబ్ లింక్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.